शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि तन्नो बुद्धिप्रचोदयात्। మానవాళికి సౌందర్య సర్వస్వముగా ఆదిశంకరాచార్య వారు అనుగ్రహించిన అద్భుతమైన మహత్తరమైన స్తోత్రరాజము సౌందర్య లహరి. సౌందర్య లహరి అమ్మవారి సూక్ష్మ స్థూల సూక్ష్మతర సూక్ష్మతమ సౌందర్యాల గురించి మనకి అందించి అమ్మ అనుగ్రహము ప్రతి వారి మీద కురిపించడానికి ఆదిశంకరాచార్యులు వారు అనుగ్రహించినది అద్భుతమైన స్తోత్రం. ఆదిశంకరాచార్యుల వారి స్పర్శతో సువర్ణం కాని స్తోత్రము లేదు, ఆయన తిరగని ప్రదేశము లేదు, ప్రతిష్ఠించని స్తుతించని దేవత లేదు అంటారు. అయితే లహరి అంటే ప్రవాహము అని అర్థం. మనం ఏదైనా ప్రవాహంలో కాలు పెట్టాలంటే సహజంగా ఆలోచిస్తామట, అమ్మో ఈ ప్రవాహంలో కాలు పెడితే ఎంత లోతు ఉంటుందో, మెల్లగా దిగాలి, కొట్టుకుపోతామేమో, జాగ్రత్తగా ఆలోచించి ఒక కాలు ముందు పెట్టి రెండో కాలు తర్వాత పెట్టి జాగ్రత్తగా అవసరమైతే ఎవరి ఆసరానో తీసుకొని ఆ ప్రవాహంలో దిగడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఈ సౌందర్య లహరి అనే అమ్మవారి దయ, జాలి, కరుణ, రూపము, గుణము, లావణ్యము, తత్వము అనే ప్రవాహము ఉన్నది అని మనకి పూర్వపుణ్యం ఉంటే కానీ తెలియదట. ఈ సౌందర్య లహరి అనే ప్రవాహము ఉన్నది అని తెలిసిన వెంటనే ఆలోచించకుండా రెండు కాళ్ళు ఎత్తి ఆ లహరిలో దూకితే మనము అమ్మవారి దయ, కరుణ, జాలి అనే ఒడ్డుకి చేరుతామట. ఆమెడ పాదాల దగ్గరికి మనల్ని చేర్చే అద్భుతమైన స్తోత్రరాజం ఈ సౌందర్య లహరి. అయితే సౌందర్య లహరి వెనక ఒక కథ ఉంది. ఆదిశంకరాచార్య వారు యోగ దృష్టితో కైలాసాన్ని దర్శించినప్పుడు ఆయనకి పరమశివుడు మహాదేవుడు పంచలింగాల్ని బహుకరించారట. ఆ పంచలింగాలు ఇప్పుడు వివిధ ప్రదేశాలలో పీఠాధిపతులచే పూజలు అందుకుంటూ ఉన్నాయి. స్వామి ఇచ్చారు, మరి అమ్మవారు కూడా ఏమన్నా ఇవ్వాలి కదా. ఆ తల్లి ఆదిశంకరాచార్య వారికి శ్రీ విద్యా సంబంధమైన సౌందర్య లహరి ప్రతిని బహుకరించారట. ఆ సౌందర్య లహరిని తీసుకొని ఆదిశంకరాచార్య వారు తిరిగి వస్తూ ఉంటే నందీశ్వరుడు ఆదిశంకరాచార్య వారిని అడ్డుకున్నారట. అమ్మవారి ప్రథమ శిష్యులలో నందీశ్వరుడు ముఖ్యుడు. మనము లలితా సహస్రనామంలో కూడా నంది విద్య నటేశ్వరి అంటాం. అసలు శబ్దశాస్త్రాన్ని భూలోకానికి తీసుకొచ్చిందే నందీశ్వరుడు. అడ్డుకొని నందీశ్వరుడు ఆదిశంకరాచార్య చేతి నుంచి ఆ సౌందర్య లహరి ప్రతిని తీసుకొని రెండు భాగాలుగా చేసి సగము ఆదిశంకరాచార్యకి ఇచ్చారట. అట్లా ఆదిశంకరాచార్య చేతికి 41 శ్లోకాలు ఉన్న ప్రతే దొరికింది, మిగతావి నందీశ్వరుడు తీసుకున్నట. అయితే ఆదిశంకరాచార్య అడుగుతారు, అదేమిటయ్యా అని. అమ్మ నాకు ఇచ్చింది అని. అమ్మవారు ఇస్తారయ్యా, ఆవిడ అవ్యాజ కరుణామూర్తి, నీకు ఇస్తారు. కానీ శ్రీ విద్యా రహస్యాలన్నీ అవగతమైపోతాయి భూలోకంలో, గుప్తం ఏముంటుంది అని అంటే ఆదిశంకరాచార్య వారు తిరిగి అమ్మవారిని ప్రార్థిస్తారట. ప్రార్థించినప్పుడు అమ్మ ప్రత్యక్షమై మళ్ళీ ఆదిశంకరాచార్యకి, శంకర ఇది కూడా ఒక లీల, ఆ లీలా వినోదిని ఆదిశంకరాచార్యకి ఈ విధంగా చెప్తుందిట, ఇది కూడా ఒక లీల అయ్యా శంకర, నన్ను ధ్యానిస్తూ శివపార్వతుల్ని దర్శిస్తూ నా అనుగ్రహముతో మిగతా శ్లోకాలు పూర్తి చేయమని. అట్లా ఆదిశంకరాచార్యకి 41 శ్లోకాలే వచ్చాయి.
మిగతావి ఆయన అమ్మ అనుగ్రహంతో పూర్తి చేశారని ప్రతీతి. అందుకే సౌందర్య లహరిలోని 41 శ్లోకాలని ఆనంద లహరి అని, మిగతా శ్లోకాలని సౌందర్య లహరి అని అంటారు. అయితే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ సౌందర్య లహరి స్తోత్రాన్ని శిఖరిణి ఛందస్సులో నిర్మించారట. శిఖరము అంటే ఏంటి? కొండ అని అర్థం. అయితే ఆ తల్లి హిమవత్ పర్వత రాజ కుమార్తె కాబట్టి సౌందర్య లహరి చదువుతూ ఉంటే పుట్టింట్లో ఉన్న ఆడపిల్ల ఎంత ఆనందంగా ఉల్లాసంగా ఉంటుందో, సౌందర్య లహరి చదువుతూ ఉన్నంతసేపు ఆ ఇంట ఆ తల్లి బాల రూపంలో నర్తిస్తూ ఉంటుంది అని ఆదిశంకరాచార్య శిఖరిణి ఛందస్సులో ఇది సౌందర్య లహరిని పూర్తి చేసి ఉండొచ్చు. ఇంకొక అర్థము శిఖరము అంటే కొండ. సహజంగా మనం ఏదన్నా పర్వతాన్ని కానీ ఎత్తైన ప్రదేశాన్ని కానీ అధిరోహించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట చిన్నగా మొదలు పెడతాం. తరువాత అమ్మో చాలా ఎత్తు ఉందే, ఇంకా చాలా ఎక్కాలి అని చెప్పి గబగబా అడుగులు వేస్తాం. ఆ చాలా వరకు చేరిన తర్వాత అమ్మయ్య చేరాము అని చెప్పి ఆ కొండ మీద ఆగి కొంత విశ్రాంతి తీసుకుంటాం. అలానే ఆ పరదేవత కామాక్షిని తెలిసి తెలియకపోయినా ఆమె రూపం తెలుసు, చూసాము విగ్రహ రూపంలో ఆ తల్లిని, సాకార రూపం తెలిసి ఆరాధించాలి అనుకొని ఆ తల్లి పాదాలని ఆశ్రయిస్తాం. ఆ తల్లే జ్ఞానప్రదాయిని గురుమూర్తిగా ఉండి మనకి జ్ఞానాన్ని అందిస్తుంది గబగబా. ఎప్పుడైతే ఆ తల్లి ప్రసాదించిన జ్ఞానముతో ఆ తల్లిని చేరతామో, పూర్తిగా ఆ మణిద్వీపాన్ని తల్లిని చేరితే మనకి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించే ప్రశాంతతను చేకూర్చే తల్లి కాబట్టి కూడా శిఖరిణి వృత్తంలో ఆదిశంకరాచార్య పూర్తి చేసి ఉండొచ్చు. అంటే ఏది ఆమె తత్వము తెలియకుండానే ఉపాసిస్తాము, తత్వం తెలిసిన తరువాత ఆ తల్లి పాదాలు చేరి సేద తీరాలి అన్న ఉద్దేశముతో ఆదిశంకరాచార్య వారు శిఖరిణి ఛందస్సులో రాసి ఉండొచ్చు. అయితే ఈ సౌందర్య లహరి మీద భారతీయులతో పాటు చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా చాలా కృషి చేసి అద్భుతమైన ఫలితాలని సాధించారట. అయితే ఆదిశంకరాచార్య వారు లలితా సహస్రనామానికి అర్థము భాష్యము రాయలేదు. ఎందుకని అంటే సౌందర్య లహరే ఆ లలితా సహస్రనామము, సరస్వతి బీజాక్షరాలు, లక్ష్మీ బీజాక్షరము, పంచదశి మహామంత్రము, షోడశి బీజాక్షరాలు అవన్నీ కూర్చిన ఒక మంత్రరాజమైనది సౌందర్య లహరి. అయితే ఎవరైతే సౌందర్య లహరితో నిత్యము వారి ఇంట పారాయణ చేస్తూ ఉంటారో శంకర భగవత్పాదులు కూడా ఆ ఇంట తిరుగుతూ ఉంటారని ప్రతీతిట. అటువంటి సౌందర్య లహరి గురించి మనము చదవాలన్నా, ఆ సౌందర్య లహరి మనకి ఉంది అని తెలియాలన్నా ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పూర్వం పుణ్యం ఉండాలి అని అంటారు. ఇంకొక చమత్కారం ఏంటంటే సౌందర్య లహరిలో ఆదిశంకర భగవత్పాదుల వారు శివానంద లహరి స్తోత్రాన్నేమో అమ్మవారి నామంతో మొదలుపెట్టి సౌందర్య లహరి స్తోత్రాన్ని శివనామంతో ఎందుకు మొదలుపెట్టారు అంటే ఆ తల్లి సదాశివ పతివ్రత. ఎప్పుడైతే శివ అనే నామము ఆదిశంకరాచార్య నోటి నుంచి వచ్చిందో పూర్తిగా ఆ తల్లి కరుణ అనుగ్రహము ఆదిశంకరాచార్య మీద కురిపించి ఆమె ఇచ్చిన ఆశీర్వచనముతో వాక్కుతో అనుగ్రహంతో అద్భుతమైన మహత్తరమైన స్తోత్రరాజ్యాన్ని మనకు తరించడానికి ఆదిశంకర భగవత్పాదుల వారు అందించారు. ఎన్నో జన్మల నుంచి పూర్వపుణ్యం ఉంటే తప్పితే తల్లి నీకు నమస్కరించాలనిపించదు, నీకు స్తోత్రం చేయాలనిపించదమ్మా. పైగా ఎటువంటి తల్లివి నువ్వు, స్థానాలు కలిగించే శివ చైతన్య రూపిణివమ్మా. అటువంటి సన్యాసి అయిన శివుణ్ణి కూడా సంసారిగా మార్చి శివుడు కూడా నీ మీద ఆధారపడి నువ్వు కలిసి ఉండడం వల్లే శక్తివంతుడవుతున్నాడు.